అంటే యూట్యూబ్ టీం వాళ్ళు మన ఛానల్ మానిటేషన్ రివ్యూకి వెళ్ళాక ఏమేమి చూస్తారు మన ఛానల్లో, దేని బేస్ చేసుకొని మనకి మానిటేషన్ ఇస్తారు, దేని బేస్ చేసుకొని మనకి మానిటేషన్ తీసేస్తారు. ఓకే హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి 500 మంది సబ్స్క్రైబర్స్ అండ్ అట్లాగే 3000 గంటలు వాచ్ అవర్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, మరి 500 మంది సబ్స్క్రైబర్స్ 3000 గంటలు అయిన తర్వాత మానిటేషన్ అప్లై చేసుకుంటాం కదా, మళ్ళీ మనకి 4000 అవుతుంది కదా, అంటే ఇంకొక 1000 గంటలు పెరిగి ఇక్కడ సబ్స్క్రైబర్స్ దగ్గర 1000 మంది అయ్యారు, ఇంకొక 500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్పెషల్గా మానిటేషన్కి అప్లై చేయాలా, ఈ అప్లై చేసిందే సరిపోతుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం అప్లై చేసేదే సరిపోతుంది, మళ్ళీ స్పెషల్గా మీరేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మీకు మళ్ళీ ఈ 1000 మంది సబ్స్క్రైబర్స్ 4000 గంటలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది, షార్ట్ స్పీడ్ యాడ్స్, వాచ్ పేజ్ యాడ్స్ అని చెప్పేసి జస్ట్ వాటిని ఎనేబుల్ చేసుకుంటే సరిపోద్ది, మళ్ళీ మీకు ఫుల్ మానిటేషన్ వచ్చేస్తుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నార్మల్ మానిటేషన్ అప్లై చేసుకునేటప్పుడైనా సరే, ఇప్పుడు ఈ ఫ్యాన్ ఫండింగ్ ఆప్షన్స్ కోసం మానిటేషన్ అప్లై చేసుకోవడం కూడా సేమ్ ప్రాసెస్, ఏం చేంజ్ ఉండదు. ఒకవేళ మీకు 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ మీరు సేమ్ ప్రాసెస్ దీని ప్రకారమే మానిటేషన్ అప్లై చేసుకొని సెట్ అయిపోద్ది. ఓకేనా? సో అది ఫైనల్గా ఇప్పుడు అండ్ ఇప్పుడు నేను సిస్టంలో అయితే చూపిస్తాను, కంప్యూటర్లో అయితే చూపిస్తాను. ఒకవేళ మీరు మొబైల్లో చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ నేను చెప్పే ప్రాసెస్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి studio.youtube.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీకు కంటిన్యూ టు స్టూడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుందో మొబైల్లో కూడా అలాగే ఓపెన్ అవుతుంది. సో అలా ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అయితే చేయండి. ఏదైనా అర్థం కాకపోతే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. ఇదండి ఓవరాల్గా ఛానల్. సో ఇక్కడ మీకు వన్స్ ఈ వాచ్ అవర్ 3000 అంటే ఈ పబ్లిక్ వాచ్ అవర్ వచ్చేసి 3000 గంటలు అండ్ అట్లాగే ఇక్కడ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 500 క్రాస్ అయితే ఇక్కడ మీకు ఆప్షన్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వీళ్ళ ఛానల్కి వచ్చేసి 3346 గంటలు ఉంది, అంటే 346 గంటలు ఎక్కువ ఉంది. అండ్ అట్లాగే మీకు వీళ్ళకి సబ్స్క్రైబర్స్ కూడా దగ్గర 400 సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ ఉన్నారు. ఓకేనా? సో 500 సబ్స్క్రైబర్స్ 3000 గంటలు వస్తే సరిపోతుంది ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడానికి. ఇక్కడ సింపుల్గా మీకు అప్లై నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నార్మల్ మానిటేషన్ కూడా ఇలాగే అప్లై చేసుకోవచ్చు అండి, ఒకసారి చూడండి క్లారిటీగా. ఓకేనా? ఇక్కడ మీకు సింపుల్గా డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇగో ఇలా ఉంది ఛానల్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూడండి ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ డాలర్ సింబల్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై నవ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్లై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ మీరు ఏంటంటే బేస్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ బేస్ టర్మ్స్ ఇట్లా స్టార్ట్ కొట్టేస్తే ఇగో ఇవన్నీ వస్తాయి అనమాట. వీళ్ళు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం మీకు ఇట్లా ఉంటాయి. జస్ట్ బాటంలో ఇక్కడ మీకు ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ కొట్టేసేయండి. యాక్సెప్ట్ టర్మ్స్ కొట్టేస్తే మీకు ఇట్లా లోడ్ అవుతుంది, వెంటనే డన్ అయిపోద్ది. సో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఇది ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా ఈ స్టెప్ మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు సింపుల్గా స్టార్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉందా లేదా అని అడుగుతుంది. సో ఇక్కడ వీళ్ళకైతే వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు ఏ యాడ్సెన్స్ అకౌంట్ లేదు అని అంటున్నారు కాబట్టి నో ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిస్టెడ్ యాడ్సెన్స్ అకౌంట్ అని చెప్పేసి ఉంది. సో ఒకవేళ మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే మాత్రం ఎస్ ఐ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది కొట్టచ్చు. ఓకేనా? సో అసలు యాడ్సెన్స్ అకౌంట్ ఉందో లేదో మనకు తెలియదు అని అనుకుంటే అక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది చూసారా, ఐ డోంట్ నో అని చెప్పేసి దాని మీద కొట్టండి. సో ఇక్కడ వీళ్ళకైతే యాడ్సెన్స్ అకౌంట్ లేదు అంటున్నారు కాబట్టి ఇది కొత్తది కాబట్టి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత వీళ్ళ అకౌంట్ ఇక్కడ మీకు అకౌంట్ అడుగుతుంది, వాళ్ళ అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తే సరిపోద్ది. అండ్ తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే మీ ఛానల్కి సంబంధించిన URL వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కింద మీకు కంట్రీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, మేము అమెరికాలో ఉండి వీడియోస్ చేస్తున్నాం కదా, మన తెలుగు వాళ్ళు మేము అమెరికాలో ఉండి వీడియోస్ చేస్తున్నాం కదా, మళ్ళీ రేపు పొద్దున ఇండియా వచ్చినా కానీ ప్రజెంట్ అయితే అమెరికాలో ఉన్నాం కదా అని చెప్పేసి అమెరికా పెట్టేస్తారు. అమెరికా పెట్టొద్దు, మీరు ఎలా తిరిగినా కానీ చివరాఖరికి ఇండియాకి రావాలి కదా, కాబట్టి ఇక్కడ ఇండియానే పెట్టండి. ఓకేనా? ఇండియా వైజ్గా మన వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ తమిళ్ ఏ భాషలో అయినా సరే మళ్ళీ తిరిగి ఇండియాకి రావాల్సి వస్తుంది కదా మనం, కాబట్టి ఇండియా పెట్టుకోండి. ఇండియా అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కంట్రీ మీద క్లిక్ చేసేసి ఇండియా సెలెక్ట్ చేయండి. ఇగోండి ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత ఇండియాకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఇవన్నీ చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. బాటంలో మీకు ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది చూడండి, దీని మీద ఒక టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సెటప్ అకౌంట్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ దేనికి పనికిరాదు ఇంకా యాడ్సెన్స్ అకౌంట్. ఓకేనా?
ఇక్కడ అకౌంట్ టైప్ అని చూసారా, ఈ అకౌంట్ టైప్ ఇండివిజువల్ పెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ పెట్టేస్తారు. బిజినెస్ పెడితే మళ్ళీ మీకు వెరిఫికేషన్స్ అప్పుడు పేమెంట్ రావాలి అని అన్నా కానీ మీకు జిఎస్టీ బిల్స్ ఉండాలి, లైసెన్స్లు, ఇవన్నీ చాలా చికాకు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇండివిజువల్ పెట్టండి. ఇండివిజువల్ పెడితే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అర్థమవుతుందా? సో మా ప్రొఫైల్స్ అన్నీ కూడా, ఈవెన్ నా ప్రొఫైల్ కూడా ఇండివిజువల్లోనే ఉంటుంది. ఓకేనా? ఇండివిజువలే పెట్టండి, వేరే ప్రొఫైల్ పెట్టొద్దు. ఓకేనా? ఇండివిజువల్ పెట్టేసి ఇక్కడ నేమ్, అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చేయండి. ఫస్ట్ నేమ్ అనే సెక్షన్లో మీ పేరు ఎలా ఉందో అలాగే. కొంతమంది ఛానల్ పేర్లు ఉంటాయి, ఛానల్ పేర్లు కాదండి, నేమ్ పెట్టాలి. ఓకేనా? మన పేరు ఏదైతే ఉందో ఆ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. పాన్ కార్డ్, అట్లాగే మనకి ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, వీటి మీద ఎలా ఉంటుందో మన పేరు ఆ రకంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ అడ్రస్ లైన్ 1లో వచ్చేసి మీ ఫాదర్ పేరు మెన్షన్ చేయండి. సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్. ఓకేనా? సో సన్ ఆఫ్ అయితే ఇలా పెట్టండి, సన్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసి మీ ఫాదర్ పేరు రాయండి. అడ్రస్ లైన్ 2లో మీ టోటల్ అడ్రస్ రాయండి, హౌస్ నెంబరు, ఏరియా పేరు, అండ్ అట్లాగే మీరు ఏ ఊర్లో ఉంటారో ఆ ఊరి పేరు, మండలం పేరు, డిస్టిక్, అండ్ అట్లాగే పిన్ కోడ్, ఇవన్నీ కూడా పిన్ కోడ్ మనం లాస్ట్లో ఎంటర్ చేయొచ్చు. నార్మల్ అడ్రస్ అంతా కూడా మనం ఎక్కడ ఉంటున్నాము అనేది ఆ అడ్రస్ సర్కిల్ అంతా కూడా అక్కడ అడ్రస్ లైన్ 2లో రాయండి. ఇక్కడ టౌన్/సిటీ అని చెప్పేసి చూపిస్తుంది కదా, సో ఇక్కడ మీ ఊరి పేరు రాయండి, అర్థమైపోద్ది. ఓకేనా? ఒకవేళ మీ ఊరి పేరు అంతగా రికగ్నైజ్ అవ్వదు అని అంటే దగ్గర పాటులో ఒక 5-10 కిలోమీటర్లో దగ్గర సిటీ ఏదైనా ఉంటే ఆ సిటీ పేరు మెన్షన్ చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ కింద పోస్ట్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఆంధ్రాలో కొన్ని పిన్ కోడ్స్ మారాయి, అండ్ అట్లాగే తెలంగాణలో కొన్ని పిన్ కోడ్స్ అయితే మారాయి. మరి అంటే ఈ పోస్ట్ మ్యాన్ని కరెక్ట్గా కనుక్కొని ఆ పిన్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి, ఇక్కడ పిన్ కోడ్ అనే ప్లేస్లో. అండ్ ఇక్కడ స్టేట్ అనే దగ్గర మీరు ఏ స్టేట్లో ఉంటారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఆప్షనల్ అండి, ఇచ్చినా ఏం లేదు, ఇవ్వకపోయినా ఏం లేదు. ఓకేనా? అలాగే బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. అండ్ సబ్మిట్ కొట్టే ముందు ఒకసారి అడ్రస్ మొత్తం కూడా క్రాస్ చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చారా లేదా, పిన్ కోడ్ అనేది ప్రజెంట్ వర్కింగ్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా కనుక్కొని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని సింపుల్గా సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశాక మీరు అసలు ఏం కదిలించుకోండి, ఇక్కడ మీకు రీడైరెక్ట్ అని చూపిస్తుంది. ఓకేనా? సో మీరు ఏం కదిలించకండి, అదే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయి మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోద్ది. సో చూడండి, ఇక్కడ రివ్యూ అవుతుంది అని చెప్పేసి, సో ఇక్కడ చూడండి నేనేం కదిలించలేదు, ఆటోమేటిక్ ఇది రివ్యూ అయిపోద్ది. సో ఇక్కడ మీకు స్టెప్ 2 ఏదైతే ఉందో ఈ స్టెప్ 2 అనేది ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి స్టెప్ 2 అనేది ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. ఇన్ ప్రోగ్రెస్ అంటే యాడ్సెన్స్ అకౌంట్ అనేది గూగుల్ వాళ్ళు చెక్ చేసి మీ పేరు మీద ఏ ప్రొఫైల్ లేదు అని అనుకుంటే సక్సెస్ఫుల్గా మీకు డన్ అయిపోతుంది. డన్ అంటే ఇక్కడ మీకు టాప్లో స్టెప్ 1 డన్ అయింది చూసారా, అట్లాగా స్టెప్ 2 కూడా మీకు ఇక్కడ డన్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఏంటంటే రెగ్యులర్గా మనకి ఒక 4-5 రోజుల్లో అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం సర్వర్స్ బిజీ అండ్ హెవీ వర్క్ ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే అప్రూవల్ ఇవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే 2 to 3 వీక్స్ టైం పడుతుంది, 2 నుంచి 3 వారాల దగ్గర టైం పడుతుంది అనమాట. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు రెగ్యులర్గా వీడియోస్ చేయండి సరిపోతుంది. అండ్ వన్స్ ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, అంటే 2 రోజులకు ఒకసారి రోజుకు ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇప్పుడు ఈ స్టెప్ 3 అని ఉంది చూసారా, ఇది నాట్ స్టార్టెడ్ అని ఉంది. సో ఇది గెట్ రివ్యూడ్ అనేది ఏంటంటే ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. సో వన్స్ ఇది ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది అని అంటే వెంటనే మన ఛానల్ రివ్యూకి వెళ్ళింది అని అర్థం. ఓకేనా? మన ఛానల్ని యూట్యూబ్ టీం వాళ్ళు చెక్ చేస్తారని అర్థం అనమాట. సో మన ఛానల్ని ఎలా రివ్యూ చేస్తారు, ఏమేమి చెక్ చేస్తారు, ఎవ్రీథింగ్ వీటి గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చేయండి అని అంటే ఆ వీడియో నేను చేస్తా. అంటే యూట్యూబ్ టీం వాళ్ళు మన ఛానల్ మానిటైజేషన్ రివ్యూకి వెళ్ళాక ఏమేమి చూస్తారు, మన ఛానల్లో దేని బేస్ చేసుకొని మనకి మానిటైజేషన్ ఇస్తారు, దేని బేస్ చేసుకొని మనకి మానిటైజేషన్ తీసేస్తారు అనేది మొత్తం ఫుల్లీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ పేరు మెన్షన్ చేయండి. బ్రో నా పేరు ఇది, నాకు ఆ వీడియో కావాలని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తే ఎక్కువ కామెంట్స్ వచ్చాయనుకోండి, తొందరగా నేను ఆ వీడియో అయితే చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మీరు ఏం కష్టపడాల్సిన అవసరం, సింపుల్ వర్క్ అంతే. సో ఒకవేళ ఏదన్నా మీకు స్టెప్ అర్థం కాకపోతే కొంచెం ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి, మొత్తం క్లియర్గా చూడండి. ఓకేనా? సో నార్మల్ మానిటైజేషన్ అయినా ఇలాగే అప్లై చేయాలి. ఈ 500 మంది సబ్స్క్రైబర్స్ 3000 గంటలు వాచ్ అవర్ వచ్చిన తర్వాత అప్లై చేసే ప్రాసెస్ కూడా ఇదే. ఓకేనా? సో వీళ్ళ ఛానల్ ఏంటంటే 500 మంది సబ్స్క్రైబర్స్ 3000 గంటలు వాచ్ అవర్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ మానిటైజేషన్ అప్లై చేసుకునే ఆప్షన్ వచ్చింది కాబట్టి చేసేసుకున్నాం. మళ్ళీ వీళ్ళకి 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్పెషల్గా వీళ్ళు ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ మానిటైజేషన్ మీదే ఇక్కడ వీళ్ళకి ఫుల్ మానిటైజేషన్ యాక్సెస్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. జస్ట్ వాటి మీద క్లిక్ చేసి వాటిని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది అంతే.
మళ్ళీ వీళ్ళు స్పెషల్గా ఏం మానిటైజేషన్కి అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? సో ఇది గాయస్ ఓవరాల్గా వీడియోకి అయితే. సో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రీచ్ అవుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉండి మీకు అర్థం కాలేదు అని అంటే మాత్రం ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మనని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగవచ్చు అనమాట. అప్పుడప్పుడు ఇన్స్టాలో లైవ్ కూడా పెడుతూ ఉంటా. మీకు ఏమైనా డౌట్ ఉంటే లైవ్లో కూడా జాయిన్ అయ్యి మీరు ఇన్స్టాగ్రామ్లో డౌట్స్ కూడా అడగవచ్చు అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.